పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ఈ రాష్ట్రంలోనే ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. ఇదొక గ్యాంబ్లింగ్కు సంబంధించిన ఎన్నికలుగా ఈరోజు ప్రసిద్ధికెక్కింది. గ్యాంబ్లింగ్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, ఇది తెలుగుదేశం పార్టీ కేవలం ఒక గ్యాంబ్లింగ్ కోసమే ఈ ఎన్నికలు జరిపింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వందల కోట్ల రూపాయలు గ్యాంబ్లింగ్ ఈ ఎన్నికల సందర్భంగా జరిగింది. ఇక్కడ అధికార పార్టీ పోలీసులను అడ్డపెట్టుకొని విపరీతంగా గ్యాంబ్లింగ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎన్నికల పైన గ్యాంబ్లింగ్ జరగడం, అధికార తెలుగుదేశం పార్టీ వాళ్ళు ₹2 మేము ఇస్తాం మీరు ₹1 అయితే అని చెప్పి గ్యాంబ్లింగ్ రాయడం జరిగింది. మేమే గెలుస్తామని ఘంటాపదంగా వందల కోట్ల రూపాయల గ్యాంబ్లింగ్ కూడా చేయడం జరిగింది. దీని పర్యవసానమే ఈరోజు మితిమీరిన పోలీస్ యాక్షన్, మితిమీరిన గుండాయిజం, మితిమీరిన రౌడీ మూకలు అందరూ కూడా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం, బయట మండలాల నుంచి విపరీతంగా ఇక్కడికి జనం రావడం, లోకల్గా ఉన్న ఓటర్లను ఎవరిని కూడా ఓటుకు రానికుండా పోవడం, వస్తే వాళ్ళ ఓటర్ స్లిప్పులు చించేసి మీరు సాయంత్రం ఓటుకు రాపోండి అని చెప్పడం, ఏజెంట్లను పెరికేయడం, ముఖ్యమైన నాయకులందరినీ అరెస్ట్ చేయడం. అసలు ఈ ఎన్నికలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే నేనే తలదించుకోవాల్సిన పరిస్థితి. 25 ఏళ్ళు ఆయనతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తిని నేను చంద్రబాబు నాయుడు చాలా గొప్ప వ్యక్తి అని నేను అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నికలు జరిపిన తీరు చూస్తూ ఉంటే ఈ ఎన్నికలకు ప్రాధాన్యత లేదు. ఈ ఎన్నికలు కేవలం తెలుగుదేశం పార్టీ పైశాచిక ఆనందం కోసం జరిపిన ఎన్నికలే. రాష్ట్రంలో ఎన్నో చోట్ల జెడ్పీటీసీలు మరణించడమో లేకుంటే రాజీనామాలో చేయడం జరిగితే కేవలం ఈ 2 ఎలక్షన్లు మటుకే జరపాలా అని చెప్పి ఆలోచన చేయడంలో ఉన్న మతలబ్ ఏదన్నా ఉందంటే అది ఒక పైశాచిక ఆనందం తప్ప నుంచి ఇంకొకటి లేదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగంకి పాల్పడింది. చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది నిర్విరామంగా ఈ ఎన్నికల్లో పనిచేయడం, బెదిరించడం, దౌర్జన్యం చేయడం. ఇంకో పక్క తెలుగుదేశం నాయకులు